ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యంలో నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. ప్రియులారా, అపోస్తులైన పౌలు ఎంతో స్పష్టంగా దేవుని యొక్క చిత్తం మనకు బయలుపరుస్తున్నాడు. ఏమంటున్నాడు? మీరందరూ ఏకభావంతో మాట్లాడవలనని అంటున్నాడు. ఈనాడు సాతాను తీసుకొచ్చేది ఏంది అంటే, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది. ఏమన్నానంటే, సాతాను తీసుకొచ్చే సమస్య, సామెతలు 18వ అధ్యాయం 1వ వచనం. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచుకునేవాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు అంటే, దేవుని యొక్క కోరిక ఏంటంటే ఏకభావము కలిగి ఉండాలనే ఆలోచన. అయితే సాతాను యొక్క ఆలోచన ఏంటంటే మనల్ని వేరుగా ఉంచాలని, ఒకరికొకరికి కలుసుకోవద్దు ఇలా అనుకుంటున్నారు. అయితే దాని వలన నష్టం జరుగుతుంది. ఏకభావంతో ఉంటే ఏమవుతుంది అని ఆలోచన చేస్తే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 46వ వచనంలో ఏముందంటే, మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింటిట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించు, ప్రజలందరి వలన దయ పొందిన వారైరి. చూస్తున్నాం ఎట్లుంటారంటే, వారు ఏక మనసు గల వారై ఉన్నారు. ఏక మనసు, ఇది చెప్పడానికి ఈజీ ఉంది కానీ కలవడమే చాలా కష్టం. ఇది ఎందుకు ఒకరికొకరు కలవకపోతారు అని ఆలోచన చేస్తే గర్వమే, ఇంకొకటి లేదు. గర్వమే. బైబిల్లో పాపం అంటే ఆజ్ఞ అతిక్రమం అని రాసినాడు, కానీ నాకు అనిపించింది ఏంటంటే మొట్టమొదటి పాపం ఏంటంటే గర్వమే. ఎందుకంటే అపవాది అయినవాడు యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో దేవునితో సమానంగా ఉంటా అని ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి అది గర్వం చూపిస్తుంది. గర్వమే. అయితే ఇక్కడ చూస్తే అపవాది లాంటి తత్వం ఎక్కడ ఉంటుందంటే ఏకత్వం లేకపోవడం. ఎందుకంటే నేనే మంచివాడిని, లేకుంటే నా సలహానే మంచిది, నేను చేసిందే మంచిది, నేను వాడిందే మంచిది, నేను చెప్పిందే మంచిది, ఇట్లాంటి నేనే అనే స్వభావము అది చూపిస్తుంది. అదేమవుతుందంటే మనమంతా అనేది అందరిని కలుపుకుంటుంది, కానీ నేనే అనేసరికి ఏమవుతుందంటే అది వేరైపోతున్నాం. దేవుడు ఏమంటున్నాడు? వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారి, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. జ్ఞానము సర్వసంపదలు క్రీస్తులో గుప్తంలో ఉన్నాయి. యాకోబు పత్రిక 3:17లో పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైంది, మృదువుగా లోబడినది, అది సమాధానకరమైంది అని రాసింది. ఏకత్వం లేకపోతే సమాధానం అంటే అర్థమైంది, ఒకరి మాట ఒకరు వినకపోతే సమాధానం లేనట్టే లెక్క. పైనుండి వచ్చి జ్ఞానము లేనివారు చాలా మంది ఉన్నారు, సంఘంలో ఉన్నారు. అయితే ఇక్కడ అదే మాట అంటాడు, మీరందరూ ఏకభావముగా మాట్లాడవలనని, మీలో కక్షలు లేక ఏక మనస్సు ఏక తాత్పర్యముతో సన్నద్ధులై ఉండవలని. బయట క్రైస్తవత్వం మీద దాడి జరుగుతుంది, ఇక్కడ సన్నద్ధులు అనే మాట ఏం చూపిస్తుందంటే బయట పోరాటం ఉంది, యుద్ధం ఉంది. దానికి సన్నద్ధులు కావాలంటే మనము ఏకత్వంలో లేకుండా, మనము ఒక్క తాత్పర్యంలో లేకుండా, మనం కక్షలు పెట్టుకొని బయట సువార్తలో ఓడిపోయి వస్తున్నాం. నష్టం వస్తుంది సంఘానికి, దేవుని నామానికి అవమానం వస్తుంది. ఎందుకంటే మనం ఏకత్వం లేకపోవడమే. ఈనాడు ఏకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక్కటే మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈనాడు ఒకరి మనసు ఒకరికి సరిపోవట్లేదు. నేను చెప్పింది బెస్ట్ అనుకొని ఆయన కన్నా నేను మంచిది. కీర్తనలు 101:5వ వచనంలో ఏముందంటే ఒక మాట, చాలా బాధాకరమైన మాట. ఒకసారి కీర్తనలు 101వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఏముందంటే, తన పొరుగువారిని చాటున దూషించు వారిని నేను సంవరించదను అని మాట్లాడుతుంది. ఈ మాట చూస్తే ఎంత విచిత్రంగా ఉంది. మనం పొరుగులను అంటే ఇద్దరు ఉన్నారంటే మూడో వ్యక్తిని ఏం చేస్తున్నాం? దూషిస్తున్నాం. తెలిస్తే లోక దేవుడు ఏం చేస్తున్నాడు? సంవరిస్తా అంటున్నాడు. చాలా జాగ్రత్త పడి మన జీవితాలు ప్రభు మహిమ కొరకే
ఏకత్వం కలిగి కక్షలను తీసేసుకొని ఏకాత్మ ఏకతాత్పర్యం కలిగి సన్నద్ధులై దేవుని మహిమ కొరకు పరిచర్య కొనసాగిద్దాం. దేవుడి మాట దించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. నీ అపారమైన కనికరాన్ని బట్టి స్తోత్రం. నిజమైన నాలో మాలో కక్షలు, భేదాలు, అసూయలు, ద్వేషములు ఉన్నాయి. దయతో క్షమించండి, కడగండి. ఏకత్వంలోనికి నీ కృపచేదములను నడిపించమని, వర్ధులుటకు సహాయపడమని యేసు ప్రభు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.